వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం జరిగింది. జగన్ బెయిలు రద్దు చేయాలని, ఈ కేసుల విచారణ హైదరాబాద్ నుంచి మరో కోర్టుకు మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్స్పై విచారణ బెంచ్ను మార్చింది. డిసెంబర్ 2న జస్టిస్ అభయ్ ఎస్ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు పంపాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఇక వాస్తవానికి రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సీజేఐ ధర్మాసనం ముందుకు విచారణకు వెళ్లింది. అయితే ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యుడు కాగా విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్కు చెందినవి అని జగన్ తరపు లాయర్ తెలిపారు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు లాయర్ను కోరారు. అయితే జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అన్నారు. దీంతో ఈ పిటిషన్పై విచారణ మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తన ముందు ప్రస్తావించొద్దని చెప్పారు. కానీ పొరపాటున ఇవాళ లిస్ట్ చేసినట్టుగా సీజే తెలిపారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగస్టులో విచారణ జరిపింది. సీబీఐ మే నెలలో దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలను పరిశీలించింది. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్స్, క్వాష్ పిటిషన్స్ అంశాన్ని కోర్టుకు వివరించింది సీబీఐ. ఈ కారణంగా విచారణ ముందుకు సాగడం లేదు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వీటిపై తీర్పులివ్వడానికి ముందే జడ్జీలు కూడా మారిపోతున్నారని, సీబీఐ కోర్టులో తాజా న్యాయమూర్తి 2 ఏళ్లు కాకుండానే బదిలీ అయ్యారని కోర్టుకు చెప్పారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల అంశాన్ని రఘురామ తరపు లాయర్ కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత జరిగిన విచారణ అందరికీ తెలిసిందే. ఇలాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ చేపట్టాలని న్యాయమూర్తి సూచించారు. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని అనుసరించాల్సిందే అని, అవే సీబీఐకి కూడా వర్తిస్తాయని చెప్పారు. అయితే తాజాగా జరిగిన విచారణలో సుప్రీంకోర్టు జగన్ ఆస్తుల కేసులో రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు ధర్మాసనాన్ని మార్చింది.